ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే తమిళ రైతుల సెంటిమెంట్ ను రగిల్చారు సీఎం విజయ్. గవర్నర్ తోనే కర్ణాటకకు గట్టి కౌంటర్ ఇప్పించారు. మేకదాటు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని గవర్నర్ వాయిస్ ద్వారా ఛాలెంజ్ చేశారు. అటు కర్ణాటక సీఎం డీకే కూడా అంతే గట్టిగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కౌంటర్ ఇచ్చారు. సో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ జలజగడం మొదలైంది. కర్ణాటక ప్రతిపాదించిన మేకదాటు డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునే విషయంలో తన కమిట్మెంట్ ను చాటుకున్నారు సీఎం విజయ్. 17వ అసెంబ్లీ మొదటి సమావేశాల వేదికగా మేకదాటును నిలిపివేయడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చట్టపరమైన చర్యలకు సిద్ధమైందని తేల్చి చెప్పింది విజయ్ సర్కార్. కావేరీ డెల్టా ప్రాంతం తమిళనాడుకు అన్నపూర్ణ లాంటిదని, అక్కడి రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసే ఏ ప్రాజెక్టునైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అల్టిమేటం ఇచ్చింది విజయ్ సర్కార్. ఇదే ప్రసంగంలో గవర్నర్ నోటి నుంచి మరికొన్ని విషయాలు చెప్పించింది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రతి ఏటా నీటి కోసం తాము పోరాడాల్సి వస్తోందని, కర్ణాటక కేవలం మిగులు నీటిని మాత్రమే వదులుతోందని ఆరోపించింది. మేకదాటు ప్రాజెక్టుతో వర్షాకాలం సీజన్లోని మిగులు జలాలను కూడా కర్ణాటక తన ఆధీనంలో తీసుకుంటుందని, దీనివల్ల తమిళనాడులోని మెట్టూరు డ్యాంకు నీటి ప్రవాహం తగ్గి వ్యవసాయం, తాగునీటి వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు. దిగువ రాష్ట్రమైన తమిళనాడు ముందస్తు అనుమతి, అంగీకారం లేకుండా కర్ణాటక ఎలాంటి కొత్త నిర్మాణాలను చేపట్టడానికి వీల్లేదని, దీనిపై చట్టపరంగా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. విజయ్ సర్కార్ కమెంట్ కు కర్ణాటక ప్రభుత్వం కూడా అంతే వేగంగా కౌంటర్ ఇచ్చింది. మేకదాటు ప్రాజెక్టుపై సీఎం డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఆ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసానిచ్చారు. సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. మేకదాటు ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశానికే ఎంతో ముఖ్యమని, ఇది కేవలం నీటి నిల్వ చేసుకునే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే అన్నారు డీకే. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్ నుంచి సాగునీటి కోసం 1 టీఎంసీ కూడా వాడబోమని, వేగంగా పెరుగుతున్న బెంగళూరు నగర తాగునీటి అవసరాల కోసమే దీన్ని నిర్మిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు డీకే. బెంగళూరు దాహర్తి తీర్చాలంటే కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చే అవకాశం లేదని, కావేరీ ఒక్కటే దిక్కని చెబుతున్న సీఎం డీకే శివకుమార్ ఆ తాగునీటి ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. అయితే బెంగళూరు తాగునీటి సమస్య తీర్చడానికి మేకదాటు కాకుండా ఇప్పటికే ఉన్న కేఆర్ఎస్ డ్యాం నుంచే నీటిని తీసుకోవాలని కర్ణాటకకు తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది. ఇంతకీ ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఇంతటి జల యుద్ధానికి కారణమవుతున్న మేకదాటు ప్రాజెక్ట్ ఏంటి? బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతమే మేకదాటు. సుమారు 9,000 కోట్ల నుంచి 14,000 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో దాదాపు 99 మీటర్ల ఎత్తుతో ఈ డ్యాంను నిర్మించాలి అనేది కర్ణాటక ప్లాన్. దీని ద్వారా సుమారు 67 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు తాగునీటి సరఫరా చేస్తూనే అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. సాధారణంగా వర్షాకాలంలో కావేరీ నది నుంచి వచ్చే మిగులు వరద నీరంతా దిగువన ఉన్న తమిళనాడుకు వెళ్తుంది. ఆ మిగులు జలాలను అడ్డుకొని ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చాలి అన్నది కర్ణాటక సర్కార్ ప్లాన్. బట్ ఈ ప్రాజెక్ట్ కడితే ఎక్కువ నష్టపోయేది తమ రైతులే అని వాదిస్తోంది తమిళనాడు సర్కార్.